వందనములు. ఈ ఉదయ కాలమున ఆదరించి అంతవరకు నడిపించమని మీ పాదములు పట్టుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. ప్రభువా వందనములు ఆయన. కరెక్ట్గా ఆరాధన స్టార్ట్ అయ్యే సమయానికి ఒక దెయ్యము, బయట ఉన్న దెయ్యాలను ఎల్లగొట్టగలుగుతున్నాను కానీ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోతున్నాను. ప్రభువా నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఆ దగ్గనే దెయ్యమును బంధిస్తున్నాను. యేసునామమున ఓ బయటికి యేసునామమున. ప్రభువా నీకు వందనములు ఆయన. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని గద్దించుడి, వాడు మీ వద్ద నుంచి పారిపోవునని సెలవిచ్చారు. వందనములు. జలములలో బడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చ జాలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. స్తోత్రములు నాయన. ఆది నుంచి అంతవరకు ఆరాధన ఘనముగా జరిగించమని వేడుకుంటున్నాను. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. భగవంతుణ్ణి శరణజొచ్చిన వారికి ఆయన ఎంత మాత్రము త్రోసివేయుడు. నా యొద్దకొచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయును. మనకి కష్టము కలిగినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు, మనము దుఃఖములో ఉన్నప్పుడు, మనము కాలు జారే స్థితిలో ఉండేటప్పుడు, దుష్టుడు మన మీద తిరగబడినప్పుడు, ఇంటిలో స్వస్థతలు లేకుండా అపజయముతో, అస్వస్థతతో, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనము మనుషులను ఆశ్రయిస్తాము. మనుషుల్ని ఆశ్రయించకూడదు, రాజుల్ని ఆశ్రయించకూడదు. దేవుడిని మాత్రమే ఆశ్రయించాలి. దేవుడిని మాత్రమే శరణజొచ్చి ఉండాలి. కీర్తనలో 118వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ కీర్తనాకారుడు, ఇదిగో బైబిల్ మొత్తం 66 పుస్తకముల్లో మధ్య పుస్తకములో మధ్య వచనం ఏది అంటే 118వ కీర్తన 8వ వచనము. అది ఏమిటంటే మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ భగవంతుడిని, ఆ మహాదేవుణ్ణి, ఆ యేసు ప్రభుల వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి మేలు, వారు ధన్యులు, వారు రక్షించబడతారు, వారికి ఏ కొదవ ఉండదు. మనమైతే అవసరాన్ని బట్టి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, కార్పొరేటర్ దగ్గరికి వెళ్తాం, పలానా మినిస్టర్ సహాయం చేస్తాడేమో, పలానా అధికారి సహాయం చేస్తాడేమో. అయితే దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించే వాడికి నేను సమస్తమును చేకూరుస్తా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? బైబిల్ 2 అంచులు గల ఖడ్గం, ఇటు పొడుచుకుంటుంది, అటు పొడుచుకుంటుంది. మనుషులను ఆశ్రయించొద్దు అన్నాడు, కానీ మనుషులు దయ పొందాలంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి లేఖనము సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు జ్ఞానవంతును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. యేసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లును. ఆయన దేవుడు కదా, ఆయనకి మనుషుల దయ ఎందుకు? దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తుందంటే వాక్యము, మనుషుల దయ, దేవుడి దయ, ఇద్దరు దయ కావాలి. అందుకనే ఇది 2 అంచుల గల ఖడ్గము, ఇది 2 అంచుల గల ఖడ్గము. మా వేణుగోపాలరావు అయ్య గారు ఒక మాట అనేవాడు, మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించింది. వాళ్ళ ఆవిడ ఒక మాట అనేది, ఎలీనమ్మ ఎప్పుడో మాట అనేది, ఏమనేదంటే, బయట ప్రపంచంలో ఉన్న దెయ్యాలన్నీ ఎల్లగొడతావు, వచ్చిన వాళ్ళందరికీ దెయ్యాలు ఎల్లగొడతావు, ఇంట్లో ఉన్న దెయ్యాన్ని ఎల్లగొట్టవు ఏంటయ్యా అనేది. అట్లాగా మాకు ఇంట్లో వాళ్ళని జయించలేము, దేవుడే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఒకడు ప్రవక్త తన స్వదేశంలో గెలవలేడు, ప్రవక్తని తన సొంత ఇంటి వారు గుర్తించలేరు. వీడు మన వడ్లవాని కుమారుడు కదా, ఆ ఊరు వాళ్ళు అన్నారు, వీడు మన వడ్లవాని కుమారుడు కదా, వీడు మనవాడే కదా, అయ్యో మన యేసే కదా అని అన్నారు. అందుకని అప్పుడు అంటాడు ప్రభు, స్వదేశంలో ప్రవక్త ఆయన్ని గుర్తించరు. మన ఇంట్లో వాళ్ళు కూడా అవమానంగా ఉంటారేమో, అవమానంగా మాట్లాడతారేమో ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం ఆశ్రయించవలసింది యెహోవానే. నరుని ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వు ఎన్నిసార్లు నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని పై అధికారులకు మొర్ర పెట్టుకున్నా వాళ్ళు ట్రాన్స్ఫర్ చెయ్యరు. కారణం, వాళ్ళు రాజులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, కానీ దేవుడిని ఆశ్రయించండి, మీకు తప్పకుండా ట్రాన్స్ఫర్ చేయించగలడు. ఆయన గొప్ప దేవుడు. ఒకవేళ పెద్దలకు విశ్వాసము సరిపోకపోవచ్చు, చిన్న పిల్లలైన వారికి విశ్వాసము సరిపోద్ది. ఓక్లహోమా సిటీ అనే యుఎస్ఏలో ఒక సిటీలో పిల్లలు మాకు రొట్టె పెడుతున్నారు, పాలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, చదువు చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఆడుకోవటానికి మాకు ప్లే గ్రౌండ్ లేదు, చుట్టూ కొండలు అని అడిగినప్పుడు ఆ బిషప్ గారు అన్నాడంట, ఓక్లహోమా సిటీలో ఇది జరిగింది. ఆయన అన్నాడంట, అయ్యా ఇదంతా కొండల ఏరియా, పిల్లలు మీకు తెలీదు, చాలా కష్టం, మీకు ప్లే గ్రౌండ్ నేను ఇవ్వలేను అని అన్నాడట. అయితే వాళ్ళు అన్నారంట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకను, తట్టుడి మీకు తీయబడునని మీరే కదా మాకు చెప్పారు, ఏది అడిగినా దేవుడు ఇస్తాడు అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మీరు సెలవిచ్చారు. ఆ వాక్యం మాకు తెలియపరిచారు కదా, మేము దేవుణ్ణి అడుగుతాం. మనుషుల్ని ఆశ్రయించట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు అని వారు ప్రొద్దున సాయంకాలం, ఆ ఉన్న 600 మంది పిల్లలు ప్రొద్దున సాయంకాలం స్కూలు మొట్టమొదటిలో ఆ ఆరాధనలో మాకు ప్లే గ్రౌండ్ ఇవి ప్రభు వారు ప్రార్థన చేసేవారు. స్కూల్ అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం మాకు ప్లే గ్రౌండ్ ఇవ్వని ప్రార్థన చేశారు. 6 months తర్వాత పాస్టర్ గారు పొద్దునే కాఫీ తాగుతూ ఉన్నాడు.
తాగుతూ ఉంటే శబ్దాలు వస్తూ ఉన్నాయి అటేపు నుంచి. శబ్దాలు వస్తూ ఉంటే అక్కడి నుంచి జీప్ వేసుకొని వెళ్ళాడంట. దారి అయితే ఉంది, అయితే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే బాంబులు పెట్టి కొండలు బద్దలు కొట్టేస్తా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అడిగితే, ఏమండి మేము ఇప్పుడు మన ఇండియాలోని ఓఎన్జీసీ వాళ్ళు ఉంటారు, అక్కడక్కడ ఏమైనా గనులు పడతాయేమో వాళ్ళు తవ్వుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కొండ బద్దలు కొడుతున్నారు. యుఎస్ఏ గవర్నమెంట్ మాకు ఆర్డర్ ఇచ్చిందండి, ఈ ఏరియా మొత్తం కూడా, ఈ ఏరియాలో వాతావరణం కాలుష్యం ఎక్కువైపోతుంది, అదిగో అది లేకుండా ఉండాలంటే కొండలు తీసివేయబడాలి అని చెప్తే వాళ్ళు మొత్తం బద్దలు కొట్టేశారు. వారం రోజుల్లో బాంబులు పెట్టి వారం రోజుల్లో కల్లా ప్లే గ్రౌండ్ లాగా వచ్చేసింది. దాన్ని సదురు చేసేసుకున్నారు. పిల్లలు 6 months ప్రేయర్ చేశారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవాను ఆశ్రయించారు. వాళ్ళు బిషప్ను ఆశ్రయించారు, ఏం అవలా. అతడు మానవుడే. అధికారులను ఆశ్రయించిన కొండలు ఏం చేయగలరు? కానీ దేవుడు మార్గం తెరిచాడు. హల్లెలూయా, యెహోవాను ఆశ్రయించుట నరుడికి మేలు. మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 14 వచనాలు. ఇవి నరుణ్ణి ఆశ్రయించడం కంటే దేవుడిని ఆశ్రయిస్తే మానవుడికి ఎదుగో ఏమేమి మేలు కలుగుతాయో రాశాడు. ద్వితీయోపదేశకాండం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వాడెవడు? తప్పు చదువుతున్నారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు. ద్వితీయోపదేశకాండం పాత నిబంధన 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 28. వినాలి, బాగా వినాలి, పట్టపగలే, నైట్ ఆరాధన కాదు ఇది. నీవు నీ దేవుడైన యెహోవా అది శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చించును. చూసారా, భూమి మీద ఇదిగో నీ తల్లికి నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే నీ తల్లికి పుట్టిన బిడ్డలందరిలో కంటే డబ్బు గల్లవాడివి, ఆశీర్వాదం పొందేవాడిగా ఉండవు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కులం వారు, నీ ప్రాంతం వారు, నీ రాష్ట్రంలో ఉన్నవారు, నీ దేశంలో ఉన్నవారు అని చెప్పలా. జనులందరికంటే అత్యధికంగా ఆశీర్వదించబడతావు. ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలి, ఆయన ఆశ్రయించాలి. జనులందరికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తావు. 2, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, నీవు దేవుడు మాట వింటే చాలు. ఇప్పుడు చెప్పబోయే దీవెనలన్నీ నీకు వస్తాయని చెప్తా ఉన్నాడు. ఏమిటి ఆ దీవెనలు అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఉండండి, కంగారు పడతారు ఏంటండి, చదువు చెప్పరు అట్లా వాక్యం. దేవుడు కంగారు ఎందుకు? ఆత్మ నడిపింపు పోగొట్టేస్తాను. ఉండండి, కంగారు పడతారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. ఆయన 1-2 దీవెనలు ఇవ్వడు, అనేకమైన దీవెనలు ఇస్తాడు. ఆయన మాట చెప్పున ఏంటంటే ఆయన మాట కానాను వీధిలో ద్రాక్షరసం అయిపోయిందని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మీరు రాతి బాణల్లో నీటితో నింపండి అని చెప్పాడు. ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పారు. ఆమె మరి అమ్మతో చెప్పారు, వాళ్ళ అమ్మగారితో చెప్పారు. చెప్తే ఆయన నీతో చెప్పినది చేయుడి, ఆయన నీతో చెప్పినది చేయుడి అని మరియమ్మ చెప్పింది. ఎవరు చెప్పింది చేయాలి? దేవుడు చెప్పింది చేయాలంట. అదే ఇక్కడ రాస్తున్నాడు. కొత్త నిబంధనలో జరిగిన వ్యవహారం కాదు ఇది. పాత నిబంధనలో కూడా దేవుడు వాక్యం ఏం చెబుతుందో చూడండి. ఇప్పుడు చదవండి 2వ వచనం. చూసారా,
దేవుడైన యెహోవా మాట వినాలంట. అక్కడేం చెప్తుంది మరియమ్మ? ఆయన మీతో చెప్పినది చేయడు. ఏంటి ఆ దీవెనలండి? చదవండి. నీవు ఆ. పట్టణంలో దీవింపబడదు, పట్టణములో దీవించబడదు. పొలంలో దీవింపబడదు. అంటే పల్లెటూరులో దీవించబడవా? పొలాలు ఎక్కడ ఉంటాయి? పల్లెటూరులో ఉంటాయి. పొలంలోనైనా అంటే పల్లెటూరులోనైనా దీవించబడతావు. నీ గర్భఫలము, నీ గర్భఫలము, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు. నీ భూఫలము. ఉండండి కంగారు పడిపోకండి. పిల్లల్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి దయచేసి. వాళ్ళు ఏమైంది మీకు? పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తానంటున్నాడు. ఆయన ఆశ్రయిస్తే చాలు. ఆయన ఆశ్రయించే వారికి, పిల్లలు లేని వారికి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. భూఫలము కానీ గర్భఫలము కానీ ఏమంటే ఆత్మఫలములు కానీ దేవుడి నుంచి వస్తాయి. ఎట్లా వస్తాయి? ఆకాశము భూమి కలిస్తే వచ్చేది భూఫలం. ఆకాశం నుంచి వర్షం వస్తుంది, భూమి నుంచి మొక్క మొలుస్తుంది, అది ఫలిస్తుంది. ఆకాశము భూమి కలిస్తే భూఫలం, దేవుడు మానవుడు కలిస్తే వచ్చేది ఆత్మఫలం. ఏమండి? స్త్రీ పురుషుడు కలిస్తే వచ్చేది గర్భఫలం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, యెహోవాను ఆశ్రయించండి. మీరు వెళ్ళి దత్తత తెచ్చుకోవడం ఇదంతా మానవుడి తెలివితేటలు కాదండి. దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు నువ్వు దత్తత తీసుకోని అవసరంలా. మానవుడు తెలివితేటలు ఎక్కువ ఏమంటారంటే నువ్వు ముందు దత్తత తీసుకో, ఆ తర్వాత నీ కడుపులో ఒక కాయ కాసిద్ది అంటారు. కాదండి, యెహోవాని ముందు ఆశ్రయించు, అప్పుడు నీకు గర్భఫలము. అయ్యా నాకు పిల్లలు పుట్టారు కానీ అందరూ ఆడపిల్లలే పుడుతున్నారండి. మా పిల్లలు ఎవరు లేరండి. బ్రదర్ యేసన్న గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఫస్ట్లో 500 లేక బాధపడేవాడు. నాకు బాగా తెలుసు. రాజ్దూత్ ఒక్కటి ఉండేది, గుంటూరు నుంచి వచ్చేవాడు. అప్పటికి ఇంకా శారదా కాలనీలో అది కట్టలా, లేమల్లి నుంచి షిఫ్ట్ అవుతా ఉన్నాడు. శారదా కాలనీలో చర్చి కూడా కన్స్ట్రక్షన్ అవ్వాలా. ఆ టైంలో ఇక్కడ ఆసాబ్ గారు అని ఉండేవాడు, 500 ఇచ్చేవాడు. ఆ మీటింగ్కి 500 ఖర్చు పెట్టేవాళ్ళు. రోటరీ క్లబ్బు, హనుమంత గ్రంథాలయం, రైల్వే ఇన్స్టిట్యూట్, జింకానా క్లబ్బు తిరుగుతూ ఉండేవాడు ఆయనతో. అయితే నాకు అందరూ ఆడపిల్లలు లేరండి, నాకు మగపిల్లడు లేడంటే, నీకు మగపిల్లడు దేవుడు ఇస్తాడయా అనేవాడు. ఒక ఆడపిల్ల పుట్టింది, మళ్ళా వచ్చే సంవత్సరం కలుగుతారేమో అని చూస్తే 2వ ఆడపిల్ల, 3వ సంవత్సరం 4వ కాన్పు, 5వ కాన్పు. బాబు నీకు దండం పెడతా, నీ ప్రవచనం ఆపయ్యా ఏసన్నా అన్నారు. 6వది కూడా ఆడపిల్లే, 7వది మగపిల్లోడు పుట్టాడు. హల్లెలూయా. ఆసాబ్ గారికి 7వది మగపిల్లోడు పుట్టాడు. ఇప్పటికి ఆయన చనిపోయాడు. పెజ్జోనిపేటలో వాళ్ళ పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. అది గర్భఫలమైన, అది భూఫలమైన దేవుడు ఆశీర్వదిస్తాడు. నెక్స్ట్ ఆ మొక్కే చదవాలి. నీ భూఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ ఇంట్లోనే ఒక 50 గొర్రెలు ఉన్నాయి. పల్లెటూరు ఆయన. పాతకాలంలో మరి యోబుకి తూర్పు దేశంలో కల్లా డబ్బు గల్లోడంట. ఏమండి ఇప్పుడులా బంగారాలు ఉన్నాయా? ఇప్పుడులా ఎకరాలు ఉన్నాయా? ఇప్పుడులాగా 10 ఇల్లులు ఉన్నాయా? 7 అంతస్తుల బిల్డింగులు ఉన్నాయా? 100 అంతస్తుల బిల్డింగులు ఇప్పుడు కట్టట్టు, ఇప్పుడు దుబాయ్లో కట్టట్టు ఉన్నాయి అక్కడ? లేవు. అప్పుడు ఆస్తిని దేంతో కొలిచేవారంటే ఒంటెలు, ఏమండి దుక్కిటెద్దులు, వీటితో కొలిచేవారు. కనుక నీ దుక్కిటెద్దులు, నీ పశువుల మందలు, గొర్రె మేకల మందలు దీవింపబడును. నేను ఈరోజు ఎందుకో యేసన్న గారి మాటలే గుర్తొస్తా ఉన్నాయి. ఆ దైవజనుడు నీ ఒక ఆయనకి ఒక పాలేరు, ఒక ఇంట్లో పనిచేసే పాలేరు బ్రదర్ యేసన్న సంఘానికి వచ్చేవాడు.
అయితే వాళ్ళ యజమానుడు యేసుప్రభుని నమ్ముకోవాలా, ఈ పాలేరు యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఈ పాలేరు చాలా బాధపడతా ఉండేవాడు. ఎందుకంటే ఆ యజమానుడికి ఒక కొడుకు, వాడు మరుగుజ్జి 19 ఏళ్ళు అయినా ఇంకా ఎదగట్లా, అలా మంచం మీదే ఉంటాడు. ఎదుగుదల లేదు, చాలా చిన్నగా ఉంటాడు. మరుగుజ్జువాడు, మాటలు మైండ్ ఎదగల, శరీరం ఎదగల, మానసికంగా ఎదగలేదు. ఆయన గురించి ప్రార్థన చేద్దాం, ఈ యేసన్నను తీసుకెళ్ళి ఆయనతో ప్రేయర్ చేపిస్తే ఏమైనా ఆ బాబుకు బాగుపడతాడేమో అని చెప్పి బ్రదర్ యేసన్న గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన లక్షాధికారి, ఎన్నో ఎకరాలు ఉన్నాయి, ఆసామి. గది లోపలికి తీసుకెళ్ళేసరికి అతను ఏడ్చేశాడంట. అయ్యా, నాకు ఒక్కగానొక్క కొడుకయ్యా, వాడు మంచం మీదే ఉంటాడయ్యా, వాడు ఇంతే ఉంటాడయ్యా, పొట్టిగా మరుగుజ్జుగా ఉంటాడయ్యా, వాడు ఎదగట్లేదయ్యా, ప్రార్థన చేయండి, ఇదిగో మా పాలేరు చెప్పాడు మీ గురించి అన్నాడట. అన్న తర్వాత ప్రార్థన చేసి ఆ కుర్రవాడిని చూశాడంట యేసన్న గారు. చూసినప్పుడు వాడి కాళ్ళు గేద కాళ్ళు అంటే ఎద్దు కాళ్ళలాగా ఉన్నాయంట, ఒక పశువులాగే ఉన్నాయంట. 2 చేతులు, 2 కాళ్ళు, చేతులు అలాగే ఉన్నాయంట, కాళ్ళు అలాగే ఉన్నాయంట. అలా పుట్టాడు వాడు, పుట్టడమే అలా పుట్టాడు. ఎంత అన్యాయం! యేసన్న కంగు తిన్నాడట ఒక్కసారి. ఎంతోమంది ప్రార్థన చేస్తాం, ఇలాంటి పిల్లడు నేను ఎప్పుడు చూడలేదు అన్నాడట. అని ప్రేయర్ చేసి అక్కడి నుంచి గప్చుప్పుగా బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి, ఒరే బలేటికి తెచ్చావరా, అమ్మో ఏంట్రా ఎద్దుల్లా ఉన్నాయి, ఎద్దుకున్న కాళ్ళు ఉన్నాయి వాడికి, గేదకున్నట్టు ఉన్నాయి ఏంట్రా బాబు కాళ్ళు ఆ పిల్లవాడికి అన్నాడంట. యేసన్నా అది వాళ్ళ నాన్న చేసిన పాపమే అని ఆ పాలేరు యేసన్న గారితో చెప్తున్నాడట. ఏమని? వాళ్ళకి దాదాపుగా చాలా ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకి పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో గడ్డి బాగా ఉండేదంట. ఆ గడ్డి మేయటానికి ఇతర రైతుల యొక్క గేదెలు కానీ ఎడ్లు కానీ వచ్చి వీళ్ళ గడ్డి మేసిందనుకోండి, ఆ గేదెలను తీసుకొచ్చి పడుకోబెట్టి కాళ్ళకి నాడాలు కొట్టేసేవాడంట. అదేమో క్షీణించిపోతూ ఉండేవి ఆ పశువులు. ఆ ఇతర రైతులు ఆ గేదెల్ని, ఏంటండి మా గేద రోజు రోజుకి క్షీణించిపోతుంది, మా ఎడ్లు క్షీణించిపోతూ ఉన్నాయి అని పశువుల హాస్పిటల్కి తీసుకెళ్ళేవు. పశువుల హాస్పిటల్ డాక్టర్ ఏమో చూస్తానికి అంతా బాగుంది, ఆరోగ్యం ఉంది, కానీ ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు అనేవాడు అంట పశువుల డాక్టర్. ఇతను చెప్పాడు, పాలేరు చెప్పాడు, ఏమండి మా గురువు గారు, మా యజమానుడు జస్ట్ మా పొలంలో, మా అయ్యగారి పొలంలో గడ్డి తింటుంటే నాడాలు కొట్టేసేవాడు కాళ్ళకి, అవి అమ్మా 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 అని అరుస్తూ చచ్చిపోయేవండి. ఎన్నో పశువులు చచ్చిపోయినాయండి. అలాగా ఆ ఉసురు ఆ పిల్లోడి మీదకి వచ్చేసిందండి. తల్లిదండ్రులు చేసిన పాపము 3-4 తరములు పిల్లల మీదకి వచ్చునో, వాక్యం ఎక్కడికి పోదు. భూమి ఆకాశము గతించిపోతుందేమో కానీ నా వాగ్దానము గతించిపోదు. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము 1000 తరాలు తమ బిడ్డలకు వచ్చును. కనుక మనం యెహోవాని ఆశ్రయించాలి. చదవండి 3వ వచనం 4వ వచనం కీర్తనలో, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. అంటే మనకి పుష్కలంగా ఉంటుంది. పాడుకుంటారా బాబా, వాడికేంటరా బాబా అంటారే, అట్లా కొంటాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయును. వారొక త్రోవను నీ మీద బయలుదేరి వచ్చి 7 మార్గాలు కూడా పోతారా, నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. అంటే నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే వృత్తిలో, నువ్వు జాబ్ చేస్తే పై అధికారులు నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు వ్యాపారం చేస్తే సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును.
నీ దేవుడైన యెహోవా ఆ. నీకిచ్చుచున్న దేశములో ఆ. ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆ, నీవు ఆ. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఉమ్, ఆయన మార్గములలో నడుచుకుని నెడల ఆ. యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఆ, భూ ప్రజలందరూ ఆ. యెహోవా నామమున నీవు పిలువబడుచున్నట్టు చూచి నీకు భయపడుదురు. ఉమ్, మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను ఆ. నీ నేల పట్ట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఆ. యెహోవా నీ దేశం మీద వర్షము దాని నీ యెహోవా నీ దేశము మీద వర్షం కురిపిస్తాడు. కాలమందు ఉండండి ఒక్కసారి, టైంకి వర్షం వచ్చేస్తుంది. దుర్మార్గులు దేశాన్ని పరిపాలిస్తే ప్రజలు నిట్టూరు పీరుస్తారు, కానీ వర్షము పాపం ఎక్కువైతే వర్షం పడదని యేసుకేలు గ్రంథంలో దేవుడు సెలవిస్తాడు. వర్షం పడుతుంది అంటే దేవుడు ప్రేమ. నీతివంతుల మీద అనీతివంతుల మీద సమానముగా వర్షం కురిపించేవాడు మన దేవుడే. వర్షం కురిపించేవాడు దేవుడే. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి నుంచి తెరిచును. ఆకాశము నుంచి మంచి ధననిధి అంటే చెడ్డ ధననిధి కూడా ఉంటుంది. గవర్నమెంట్కి లెక్కప్ప చెప్పకుండా సంపాదించేదంతా చెడ్డ ధననిధి. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఆయన ఆశ్రయించే వారికో ఆయన్ని శరణజొచ్చు వారికి ఆయన మంచి ధననిధిని నీ కొరకు నా కొరకు తెరుస్తాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయవు. అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయరంటే ఈ మాట ఎక్కడ జరుగుతుందండి? ప్రతి పాస్టర్కి అప్పు ఉంది, ప్రతి విశ్వాసికి అప్పు ఉంది, ప్రతి దేశానికి అప్పు ఉంది, ప్రతి రాష్ట్రానికి అప్పు ఉంది. అయితే ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించిన వాడికి అప్పులు లేవు. మనం పాటించట్లా, ఆయన మాట వినట్లేదు అని అర్థం. కనుక ఆయన్ని ఆశ్రయించడమే మనకి శిరోధార్యం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి. యెహోషువతో ఇదే మాట అంటాడు, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఎడమకు గాని తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న మనల్ని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనేలా యెహోవా నిన్ను తలగా నియమించును గాని హల్లెలూయా. నిన్ను తలవలే ఉంచుతాడు, తోకవలే ఉంచడు. నువ్వు పైవారిగా ఉంచుతాడు, కిందవాడిగా ఉండడు. 14 అయిపోయినాయా? 14 వచనాల వరకు ఆశీర్వాదాలు. దేవుడి మాట వినని వాడికి ఇక మామూలుగా ఉండదు, దీనికి డబల్ ఉంటాయి ఆల్మోస్ట్. అవన్నీ శాపాలు మన వెంట వచ్చేస్తాయి. మనం అందుకే జాగ్రత్తగా ఉండాలి. అలా అని నేను భయపెట్టట్లా, భయపడకుడి భయపడకుడి అని 365 సార్లు దేవుడు బైబిల్లో రాశాడు. భయపడకుడి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వల పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవంలోకే పుట్టుచున్నారు. శ్రమలు ఎందుకు వస్తాయో చెప్పాడు. 7:1. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? ఎందుకంటే నరుని కాలం అంటే జీవితాంతము యుద్ధమే. మనం ఎవరితో యుద్ధం, ఇది యోబు 7:1. మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో ఎఫెసీయులు 6:12. మనం పోరాడుతున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. అది
మన పోరాటం జీవితాంతం యుద్ధమే. అలాంటప్పుడు జీవితాంతం యుద్ధమైనప్పుడు యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తా ఉన్నాడు. నువ్వు చిన్నతనం నుంచి ఏం చేస్తున్నావో దేవుడికి తెలీదా? తెలుసు. నువ్వు చిన్నప్పటి నుంచి యెహోవాని ఆశ్రయించావా లేదా? చూడండి, యోబు గ్రంథం 14:1. యోబు గ్రంథం 14:1. మనం చిన్నతనం నుంచి ఆయన్ని ఆశ్రయించాలి. మనకి చిన్నతనం నుంచే కష్టాలు స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే చెప్తా ఉన్నాడు చూడండి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన తర్వాత మిక్కిలి బాధనందురు. చూసారా? నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లుగా శ్రమానుభవం. ఇలాంటప్పుడు యెహోవాను ఆశ్రయించక ఎవరిని ఆశ్రయిస్తావండి? లోకాన్ని ఆశ్రయిస్తావా? స్నేహితులను ఆశ్రయిస్తావా? ఎంత స్నేహం చేసినా, 40 ఏళ్ళ స్నేహం, 50 ఏళ్ళు స్నేహం చేసినా ఏదో టైంలో మనల్ని తిడతారు, మనల్ని అవమానపరుస్తారు, మనల్ని తక్కువగా మాట్లాడతారు. నరుణ్ణి ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యోబు 5:8. మనం ఎవరిని ఆశ్రయించాలి? యోబు 5:8-9. అయితే నేను దేవుని ఆశ్రయించుదును. హల్లెలూయా. నేను దేవుని ఆశ్రయించెదను, దేవునికే నా వ్యాజ్యం అప్పగించుదును. చూసారా? నీ యుద్ధ కాలములో, నీ కష్టకాలములో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకు ఆశీర్వాదం. నీకు వర్షం ఇస్తాడు, నీ దేశంలో వర్షం ఇస్తాడు, నీ గర్భఫలము, భూఫలము, నీ పశువులు, దుక్కిటెద్దులు అట్లా ఆశీర్వదిస్తాను. ఆయన మాట వినమంటున్నాడు, ఆయన ఆశ్రయించమంటున్నారు. కీర్తనలు 97:9. కీర్తనలు 97:9. యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసంగా చేసుకొని ఉన్నావు. హల్లెలూయా. చాలండి. యోబు 5:10. ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, అది పొలముల మీద నీళ్లు ప్రవహింపజేసి ఉన్నాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచెను. కనుక యెహోవాను ఆశ్రయించే దీనులను ఉన్నత స్థలములో ఉంచాడు. ఇంకా 2-3 వచనాలు గబగబ తేటి. కీర్తనలు 27:5. కీర్తనలు 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును. అది కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా ఆపత్కాలమున కరోనా టైంలో మనల్ని భద్రపరిచాడు. మళ్ళా కరోనా రాబోతా ఉంది. మళ్ళా మనుషులు పాత కుక్క కక్కింది తింటది, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా పాత అలవాట్లకు వెళ్ళిపోయారు కనుక మళ్ళీ స్టార్ట్ అయింది. అది దైవము. అది దైవానికి తెలియకుండా రాదు. అది దేవుడు పర్మిషన్ తీసుకోకుండా రాదు. కరోనా దేవుడు పర్మిషన్తోనే వస్తుంది. యోబు దగ్గరికి దేవుడు పర్మిషన్ తీసుకునే వెళ్ళాడు. హల్లెలూయా. కీర్తనలు 21:8. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. చూసారా? ఆయన హస్తము అంత గొప్పది. సామెతలు 9:11. చివరగా సామెతలు 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. హల్లెలూయా. నీవు దీవించు సంవత్సరములు, నువ్వు జీవించు సంవత్సరములు అధికములగును. ఆదికాండం 15:15. అబ్రహాము బహువృద్ధుడయ్యేంత వరకు
ఆయుష్ ఇచ్చాడంట బహువృద్ధుడయ్యే వరకు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అది లెక్క. మనం ముందే చచ్చిపోదామని అనుకుంటాము, కాదు. యేసుక్రీస్తుని యథార్థంగా ఆరాధించే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో సంతోషముగా చనిపోతాం. బాధ్యతలు, బరువులు ఇవన్నీ మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవుడు అప్పచెప్పిన పని కూడా ఫుల్ఫిల్ చేసుకొని మనము దీర్ఘాయువు చేత, అబ్రహాము ఎలాగైతే దీర్ఘాయువు చేత చనిపోయాడో, పితరుల దగ్గర చేర్చబడ్డాడు, ఇస్సాకు ఎలా చేర్చబడ్డాడో మనము కూడా అలా చేర్చబడతాం. కనుక నరులను ఆశ్రయించకుండా యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. వారు జనులందరికంటే అత్యధికంగా ఆస్వాదిస్తాను. నీ భూఫలము, నీ గర్భఫలము నేను ఆస్వాదిస్తాను. నీ దుక్కిటెద్దులు, నీ యొక్క పశువులు మందలను నేను కాపాడుతాను, ఆస్వాదిస్తాను. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తాను. నన్ను ఆశ్రయించిన వాడికి ఏ కొదువ ఉండదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది దేవుణ్ణి ఆశ్రయించిన వారికి, దేవుని శరణ కొరకు, భగవంతుని శరణ కొరకు వచ్చిన వారికి మాత్రమే. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించునుగాక. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నన్ను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం వేరు అని మీరు కీర్తనలో 118:8 సెలవిచ్చారు. నిన్న రాత్రి మహోన్నతంగా ఆరాధన జరిగించారు. ఇప్పుడు కూడా ఆరాధన ఘనంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ మెండైన దీవెనలతో ఆకాశం నుంచి మంచి ధననిధిని దయచేయండి. వారికి ఆరోగ్యం దయచేయండి. వారు ప్రతి విషయంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నిరుచుల దీవెనలన్నిటితో నింపమని మీ పాదములు పట్టుకుంటూ మా కుటుంబాన్ని కూడా జ్ఞప్తి తెచ్చుకోమని, అమెరికాలో ఉన్న నా కుమార్తెను, ఆస్ట్రేలియాలో ఉన్న నా కుమారుడు, కోడల్ని, నన్ను, నా తల్లి, నా భార్యని, నాకున్న సమస్తమును బ్లెస్ చేయండి. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డని, దైవజనుడి, విశ్వాసని, డిజైపుల్ని బ్లెస్ చేయమని ఆశీర్వదించమని నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.